వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి బీఆర్ఎస్ నేత రాజయ్యకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జనగామ జిల్లా దేవనూర్ అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. తాను ఏనాడు అవినీతికి పాల్పడలేదని, ఒకవేళ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. కడియం శ్రీహరికి కౌంటర్ ఇచ్చారు రాజయ్య. స్టేషన్ ఘన్పూర్లో నువ్వా నేనా, ఇద్దరిలో ఒక్కరే మిగిలాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. నా సవాలును స్వీకరించకపోతే నేను ఇంకొక మాట కూడా అంటున్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బంధు ఏ రకంగా మీరు అమ్ముకున్నారో, ఏ రకంగా కమిషన్ తీసుకున్నారో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మీ చేతిలో మోసపోయిన 1,00,000 నుంచి 2,00,000 రూపాయలకు మీకు ఇచ్చిన ఇప్పటి వరకు వసూలు కాక మీ చుట్టూ తిరుగుతున్న ఒక 100 మందిని తీసుకొచ్చి నేను ప్రజల ముందుట పత్రికాముఖంగా ప్రవేశపెడతాను. ఏ రకంగా నువ్వు వారిని మోసం చేశావో ఆ 100 మందితో నేను ఇక్కడ పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు నీకు చెప్తాను. చాలా నీకు పనులు చేశాను, చాలా అవినీతికి పాల్పడ్డాను, నా దళిత బిడ్డలు కూడా మోసం చేశామని నేను కాస్తంతైనా మనిషి అన్నవాడు ఉంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని కోరుతున్నాను. నా సవాలును స్వీకరించాలని కోరుతున్నాను. నువ్వా నేనా మిగిలాలని అంటున్నావు. నువ్వు ఎక్కడ కూడా నాతో పోటీకి రావు. ఎందుకోసం అంటే నేను 4 సార్లు గెలిచాను కంటిన్యూస్గా. ప్రజానాయకుడున్నా, నువ్వు రాజకీయ నాయకుడు ఉన్నావు, నేను స్థానికుడిని, నువ్వు స్థానికేతరుడివి. కాబట్టి తప్పకుండా నేను తరిమి కొడతాను. ఎందుకంటే నువ్వు ఇచ్చిన సవాల్ కూడా స్వీకరిస్తున్నా. తప్పకుండా నేను అక్కడే పుట్టిన, అక్కడే పెరిగినా, అక్కడే ఉంటా. రేపు చస్తే కూడా అక్కడే నన్ను బొంద పెడతారు. కానీ నిన్ను స్థానికేతరుడిగా నీకు గుర్తింపు ఉంది. నేను పర్వతగిరి పంపే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. నీవు సత్య హరిశ్చంద్రుడు లెక్క మరి నేను నీతిపరుని నీకు నువ్వే డబ్బు కొట్టుకుంటావు. అనేక అవినీతి పాల్గొనడమే కాకుండా ఇవాళ అవినీతి తిమింగలం లెక్కున్నావు. మొన్నటికి మొన్న నీ బిడ్డ 100 కోట్లతో ఎంపీ మరి టికెట్ కోసం ఖర్చు పెట్టినావు. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినావు. ఆ 100 కోట్లు ఎక్కడివి?